129వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రెండవ రోజు అమ్మవారికి మహేశ్వరి అలంకరణ చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో మహిళలచే భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొత్తమాసు మెహర్, కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య, కోశాధికారి కొత్తూరు వెంకటలక్ష్మి, వరప్రసాదరావు, పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు వనమ సాంబశివరావు తదితరులు మాట్లాడారు. అందరికీ నమస్కారం. జై వాసవి మాతాకి జై, జై వాసవి మాతాకి జై, వాసవి మాతాకి. ఈరోజు పల్నాడు జిల్లా నర్సాపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు అమ్మవారి మహేశ్వరి అలంకారంతో అమ్మవారికి భక్తులకి దర్శనమిస్తున్నారు. కాబట్టి వేలాదిగా ప్రజలు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం నుంచి అమ్మవారి కృపకు పాల్గొనదురు. మరియు సాయంత్రం అమ్మవారి మండపంలో అమ్మవారి భక్తులచే సహస్ర కుంకుమార్చన జరుగుతున్నది. కాబట్టి వేలాదిగా పాల్గొని అమ్మవారి దేవుని తీసుకొని తీర్థప్రసాదం తీసుకొని అమ్మవారి కృపకు పాల్గొనదురు. ముందుగా నర్సరావుపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజానీకానికి అందరికీ దసరా రెండో రోజు శుభాకాంక్షలు. మరి ఈ రోజున ఈ యొక్క గుడి విశిష్టత ఏంటంటే, మరి 129 సంవత్సరాల క్రితం గౌరవనీయులు పెద్దలు శ్రీ కొత్తమాసు కోటప్ప గారు తన యావదాస్తిని ఈ నర్సరావుపేట పట్టణంలో ఈ దేవాలయం ప్రతిష్ఠ చేసి, అట్టని నగరేశ్వర స్వామి, పార్వతమ్మ వారు, మన కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ముగ్గురిని ప్రతిష్ఠ చేసి తన యావదాస్తిని కూడాను ఈ యొక్క దేవస్థానానికే ఇవ్వటం జరిగింది. మరి ఆ రోజు నుంచి అనేక మంది వయసు ప్రముఖులు, నర్సరావుపేట పెద్దలు ఈ యొక్క గుడిని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. మరి ఈ సంవత్సరం మరి మా మిత్రుడు కొత్తమాసు మెహర్ గారు, అట్లాగే కొత్తమాసు వెంకటప్పయ్య, అట్లాగే మరి గురుప్రసాద్ గారు, వరప్రసాద్ గారు మరి ఈ సంవత్సరం ఈ యొక్క దేవస్థానానికి కమిటీగా ఏర్పడి వాళ్ళ ఆధ్వర్యంలో మరొక 25 మందిని కమిటీ సభ్యులు వేసుకొని మరి ఎంతో ఈ యొక్క దసరా వీళ్ళు రావటంతోనే దసరా రావటం ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక తరానికి మార్పులు చేసుకుంటూ చాలా అభివృద్ధిగా చేస్తున్నారు.